సో ఈ క్యారెట్ అలాగే రెడ్ క్యారెట్, గాజరు వీటితోటి మీరు చేసిన పికిల్స్ తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. మనసులో ఎక్కడో అరే! పచ్చడి తింటున్నాం గదా! అనే ఇది ఉంది. బట్ మీరేమంటారంటే ఇది పూర్తి సత్వగుణం ఉన్నది. ఇది ఎవరు పేషెంట్‌లు గూడా తినొచ్చు అంటున్నారు. సో ఎట్లా? సో, దీంట్లో మళ్ళా జైవిక లవణం వేశాను. ఇది గూడా మన జీవాణుమద్దుతోని, మైక్రోబ్స్‌తోని తయారు చేసిందే. మామూలుగా వేసే పచ్చడ్లల్లో ఉప్పు ఎక్కువే వేస్తారు. ఆ! ఉప్పు ఎందుకు ఎక్కువేస్తారంటే, పాథోజెనిక్ బ్యాక్టీరియా రాకుండా నిల్వ ఉంచడానికి ఉప్పు ఎక్కువేస్తారు. దాంతోని ప్రమాదం. తర్వాత నూనెలు వేస్తారు. సో, మనమేం చేస్తున్నామంటే, రుచి తగ్గట్టుగానే ఉప్పు అది బయోవైలబుల్ ఫార్మ్‌లో చేస్తాం. దాంట్లో స్పైసెస్ అవన్నీ వేస్తాం. సో, ఇది పచ్చడిలాగా మనం సంతోషంగా వాడుకోవచ్చు. ఏ సైడ్ ఏ ఎఫెక్ట్స్ సైడ్ రావు. ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ చాలా రుచిగా కూడా సో, ఉంటుంది. దాంట్లో జీవం ఉంది కాబట్టి సత్వగుణం అయిపోతుంది. అండ్ దీంతో రుచిగా గట్ బ్యాక్టీరియా కూడా గట్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో, గట్ బ్యాక్టీరియా కూడా ఇంప్రూవ్ అవుతుంది. B12 డెఫిషియన్సీ కూడా తొలగిపోతాయి. ఆ! సో, అట్లా మనకి ఇది బెనిఫిట్.